ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. కోపవడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇక్కడ చదువుకున్న వాక్యములు మనం గమనిస్తే, పౌలు ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు రాస్తూ ఏమంటున్నారంటే, మీరు కోపపడండి. ఏదో చిన్న చిన్న సందర్భాలలో కొన్ని విషయాలలో కోపపడితే కోపపడవచ్చు, కానీ పాపం మాత్రం చేయకండి. ఓ సంఘస్థులారా, మీరు పాపం చేయొద్దు. మీరు పరిశుద్ధంగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఏదో ఒక విషయంలో, ఒక చిన్న విషయంలో కోపపడండి, కానీ ఆ కోపము కూడా సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే మీ కోపం ఉండాలి, ఆ తర్వాత ఉండకూడదు. అంటే సాయంకాలం వరకు మాత్రమే మీ కోపం, కొద్దిసేపు మాత్రమే. కోపం ఉండాలి, కానీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకోవద్దు. ఆ కోపం మనసులో పెట్టుకొని శాశ్వత కాలం ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండాలి. పాపంతో కూడిన కోపము అది మనసులో పెట్టుకొని దీర్ఘకాలం ఉంచుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీ కోపాన్ని వెంటనే విడిచిపెట్టాలి. కోపపడ్డారనుకోండి, ఆ కోపాన్ని ఏం చేయాలి? వెంటనే విడిచిపెట్టాలి. లేదంటే అది పాపం అయిపోతుంది. మన హృదయంలోనే అది దాచిపెట్టుకుంటే ఆ కోపాన్ని, అది ఎంతో ఘోరమైన నేరానికి తీసుకెళ్తుంది. అందుకని పాపంతో కూడిన కోపం పడకండి. ఈరోజు 2 కోపాలు ఉంటాయి. మనం 2 మాటలు ధ్యానించుకుందాము ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి. మొదటిదిగా పాపయుక్తమైన కోపము. ఏ యుక్తము? పాపయుక్తమైన కోపము, పాపంతో కూడిన కోపము. ఇది ఒక నరహత్యతో సమానం. మనుషులు కోపపడతారు, ఆయా సందర్భాలలో కోపపడతారు. కానీ ఆ కోపాన్ని ఏం చేస్తారంటే, పడ్డది ఎమ్మటే విడిచిపెట్టకుండా వారి జీవితాంత కాలం అది గుర్తుపెట్టుకొని అది మనసులో పెట్టుకుంటే అది ఏం చేస్తుందంటే ఒక పగలాగా మారిపోతుంది అన్నమాట. ఆ చిన్న కోపం మనసులో పెట్టుకొని అలాగనే ఉంటే ఒక పగగా, ఒక క్రోధముగా మారిపోతుంది. అది నిన్ను నరహత్య చేసినంత విధంగా మార్చేస్తుంది. ఏదో చిన్న సందర్భాలలో పడతారు ఎవరైనా కూడా. పిల్లల విషయంలో కావచ్చు, మనం చేసే పనులలో కావచ్చు, ఏదో ఒక విషయములలో కోపపడుతూనే ఉంటారు. ఎందుకంటే అస్సలు కోపపడకుండా మంచిగా చెప్తే ఎవరు వింటారా? ఎవరు వినరు. కొన్నిసార్లు గద్దించాలి. గద్దింపుతో కూడిన కోపం అది పాపం కాదు. హెచ్చరిస్తున్నప్పుడు కోపపడతారు, గద్దిస్తున్నప్పుడు కోపపడతారు, మంచి చెప్పేటప్పుడు కోపపడతారు. మంచి చెప్పేటోళ్ళు ఎప్పుడైనా కూడా ఏం చేస్తారంటే కోపపడతారు, వెంటనే దగ్గర తీసుకుంటారు. అలాంటి కోపము అది పాపం కాదు. ఎందుకంటే మన మంచి కోసం చెప్తున్నారు కాబట్టి, మన మేలు కోసం చెప్తున్నారు కాబట్టి అది ఎన్నడూ కూడా పాపం కాదు.
మన క్షేమం కొరకు కోరి, మనం మంచిగా ఉండాలని, మనం సరైన మార్గం నడవాలని, మనం ఒక మనిషిగా బ్రతకాలని, నువ్వు ఈ విధంగా మంచిగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఇలా ఉండాలి అని కోపంతో చెప్పినప్పుడు అది మంచిది. ఎందుకంటే అది మన మేలిక కోసం కాబట్టి అది మంచిది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పాపయుక్తమైన కోపం అది ఎలా ఉంటుందంటే మనుషుల మీద కోపపడి అదొక పగగా మారిపోతుంది. ఎదుటి వారితో గొడవ పడరు అనుకోండి, ఏదన్నా ఒక గొడవ కావచ్చు, కలహం కావచ్చు, ఏదో ఒకటి పడ్డరు అనుకోండి, విడిచిపెట్టరు కొంతమంది. అది మనసులో పెట్టుకొని అది అలాగనే ఉంటారు. అది ఏమవుతుంది, మనసులో ఉన్నది విడిచిపెట్టకుండా అది పగ అవుతుంది. నన్ను పలానా రోజు ఈ విధంగా అన్నారు, నన్ను ఈ విధంగా తిట్టినారు, దూషించినారు, కొట్టినారు, నాకు ఇట్లా మోసం చేసినారు, నాకు ఇట్లా అన్యాయం చేసినారు, నన్ను బాధ పెట్టినారు అని అది మనసులో పెట్టుకుంటే అది పగగా మారిపోయి క్రోధంగా మారిపోయి పగ తీర్చుకోవాలనే దురాలోచన వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అది నరహత్య చేసిన దాంతో సమానం అవుతుంది. ఇది పాపయుక్తమైన కోపము. బైబిల్లో ఈ కోపం, ఇలాంటి పాపయుక్తమైన కోపము ఎలాంటి పరిస్థితుల్లోకి దారి తీసిందంటే దేవుని శాపమే వారి మీదకి వచ్చేసింది. నిజం, శాపగ్రస్తులైపోయినారు. ఇలా పగలు మర్చిపోకుండా వెంటనే అది మనసులో పెట్టుకొని కక్ష తీర్చుకోవాలని, పగ తీర్చుకోవాలని, కీడుకు ప్రతికీడు చేయాలని అలాగనే జీవించిన వారి జీవితం ఎలా అయిపోయిందంటే శాపం వచ్చేసింది. అందుకనే బైబిల్ చెప్తుంది, కోపము మానకపోతే అది నీకు కీడు చేస్తుంది. ఏం చేస్తుందంట? కోపము కీడు. అది విడిచిపెట్టాలి వెంటనే. సాయంత్రం కల్లా, సూర్య అస్తమించే వరకల్లా ఉండకూడదు. ఉన్నదంటే అదొక పగ, క్రోధము, ద్వేషము. అది నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది. అది ఎక్కడ తీసుకెళ్తుందంటే అది ఒక పెద్ద సమావేశంలోకి, పెద్ద మనసులోకి తీసుకెళ్లే విధంగా, జైలుకి తీసుకెళ్లే విధంగా చేస్తుందంట. ఆ తర్వాత నరకంలో కూడా గాలిపోతాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటే, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి, ఏమొచ్చిందంట? కయ్యూనికి ఏమొచ్చింది? మిక్కిలి, చాలా కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూడండి, దేవునికి ఈ భూమి మీద మొట్టమొదటిగా అర్పణను అర్పించింది ఎవరంటే, ఇక్కడ మనం చూస్తే ఈ కయ్యూను హేబేలు. ఈ కయ్యూను హేబేలు ఎవరంటే ఆదాము యొక్క కుమారులు. ఇద్దరు సొంత అన్నదమ్ములు. కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. ఈ కయ్యూనేమో వ్యవసాయకుడు, పంట సేద్యపరిచేవాడు.
హేబేలేమో గొర్రెల కాపరి. అయితే వీళ్ళిద్దరికి ఒక ఆలోచన కలిగింది. కయ్యూనేమో తనకు పంట పండిన పంటలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు, అర్పణగా అర్పించాడు. ఒక బలిపీఠం మీద పెట్టి, ప్రభువా నా అర్పణ అంగీకరించని పెట్టాడు. అలాగనే హేబేలు కూడా తన గొర్రెల మందులో నుండి ఒక మచ్చ డాగు ఏది లేని లేత ఒక పొట్టేలును ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు. ఇద్దరు అర్పించారు. ఈ ఇద్దరిట్లో దేవుడు ఎవరు అర్పణ అంగీకరించినాడంటే చిన్నవాడైన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. పెద్దవాడైన కయ్యూని అర్పణ అంగీకరించలేదు. చిన్నవాడిని యొక్క అర్పణని, హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినాడు. ఇంకా ఈ కయ్యూనికి ఏమైందంటే, అరే పెద్దవాడైన నా అర్పణ అంగీకరించలేదు, మా తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించినాడు అని అతనికి ఏమైందంటే ముఖం చిన్నబుచ్చుకొని హేబేలు మీద కోపపడ్డాడంట. ఎవరి మీద కోపడ్డాడు? హేబేలు మీద కోపడ్డాడు. ఇప్పుడు అర్పణ అంగీకరించలేదంటే నీది ఏదో లోపం ఉంది, ఏదో తప్పు ఉంది, అది సరి చేసుకొని మరలా దేవునికి అర్పించు. అది ఏమైంది, నీ లోపము ఎక్కడో ఉంది కాబట్టి, ఎక్కడో నీకు దేవునికి ఒకవేళ ఆయాసకరంగా ఉన్నావేమో, ఒక తప్పుగా జీవించినావేమో, దేవునికి ఇష్టమైనది నువ్వు తీసుకురాలేదేమో, ఆ విషయంలో నువ్వు తప్పిపోయినావో అది ఆలోచించుకొని దేవునికి ఏది ఇష్టమో అది తెస్తే అంగీకరిస్తాడు. అలా కాకుండా నా తమ్ముని అర్పణ హేబేలు అర్పణ అంగీకరించిండు, నాది అంగీకరించలేదని తమ్ముని మీద కోపపడ్డాడు. ఎవరి మీద? తమ్ముని మీద కోపపడ్డాడు. దేవుని మీద కోపపడిపోయాను. అయ్యా నాది ఎందుకు అంగీకరించలేదు, నేను ఏం తప్పు చేశాను, ఏ ద్రోహం చేశాను, నీకు ఇష్టమైనది నేను దేలేదా, ఏ దేవుళ్ళో చెప్పని దేవుని అడిగితే దేవుడు సమాధానం చెప్పేవాడేమో, దేవుడు పాలన తీసుకుంటా అని చెప్పేవాడేమో, ఏదో ఒక సమాధానం చెప్పేవాడు. కానీ అలా అడగకుండా, దేవుడిని అడగకుండా ఇతడు ఏం చేసినాడు? తమ్ముని మీద కోపపడ్డాడు, అసూయపడ్డాడు. చూడండి, కోపపడెను. ఏం చేసిందంట? తమ్ముని మీద. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? కోపం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనేలా వాకిట పాపం పొంచుండును. ఇక్కడ చూడండి, కోపం వచ్చేసింది. కయ్యూనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, కోపం వచ్చి అతడు ఏం చేసినాడంటే హేబేలుని చంపినాడు. అర్పణ అంగీకరించకపోతే దేవుణ్ణి ప్రశ్నించాలి, దేవుని ఇంకా ఏదో ఇష్టం అది తీసుకొచ్చుకోవాలి. కానీ కోపంతోని ఏం చేసినాడు? ఆ యొక్క దేవుడు నా అర్పణ అంగీకరించలేదని కోపంతో హేబేలు మీద పడి అతని మీద బండరా వేసి అతన్ని చంపివేసినాడు. నీతిమంతుడైన హేబేలుని చంపేసినాడు కోపంతో. చూడండి ఎంత దౌర్భాగ్యం ఇది. దేవునితో పోట్లాడి దేవుణ్ణి మనసు తెలుసుకోలేకుండా ఒక నీతిమంతుని చంపినాడు. నీకు దేవునికి ఏదంటే చూసుకోవాలి, కానీ ఒక నీతిమంతుని చంపడం అంటే నాది అంగీకరించలేదు కాబట్టి ఇంకా వీడు కూడా ఉండకూడదు. ఇక కోపముతో దేవుడు అర్పణ అంగీకరించలేదని కోపంతో హేబేలుని చంపివేసినాడు. ఆ తర్వాత ఏమైంది?
దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అంటే అప్పుడైనా ఒప్పుకుంటాడేమో, అయ్యా నేనే చంపేసినాను, కోపం వచ్చింది నాకు, నువ్వు అర్పణ అంగీకరించలేదని నా కోపం వచ్చింది, నేను నా తమ్ముడిని చంపేశానని చెప్తే దేవుడు క్షమించవాడేమో. కానీ అలా కాకుండా నేను నా తమ్మునికి ఏమైనా కావాలిగా ఉన్నానా, అతడు ఎక్కడ పోయాడో నాకు తెలియదు అని దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చేసింది నరహత్య, పాపము, మళ్ళా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, విరోధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? శాపం పెట్టినాడు, శపించినాడు, శాపగ్రస్తుడైపోయినాడు కయ్యూను. అతని సంతానమే శాపగ్రస్తం అయిపోయింది. అంటే కోపం వలన ఎంత పాపం వచ్చేసింది. అందుకనే దేవుడు అంటున్నాడు, పాపం పొంచి ఉండును, నీ కోపం మనసులో పెట్టుకొని అది మర్చిపోకుండా ఉంటే అది పగగా, క్రోధముగా పాపములో పడేస్తుంది, నిన్ను నరహంతకునిగా చేస్తుంది అని దేవుడు ముందుగా హెచ్చరించినాడు. అందుకనే కయ్యూను కోపవడం వలన తమ్ముని చంపేసినాడు. ఆ తర్వాత కయ్యూని శాపగ్రస్తుడైపోయినాడు. అతడే కాదు, అతని సంతానం అంతా కూడా శాపగ్రస్తం అయిపోయింది. అందుకని ఈరోజు మనము దేని విషయంలో మనం కోపపడాలి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్లో ఆ యొక్క అహరోను, మిరియాము అనే ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నారు. అహరోను, మిరియాము, వాళ్ళు దేవుని సేవకుడైన మోషే మీద కోపపడ్డారు. నువ్వు ఒక్కడివే దేవుని సేవకుడువా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? నువ్వు ఇంకొక స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నావు అని మోషే మీద ఏం చేసినారంటే అనరాని మాటలు అన్నారు. మోషే ఎవరు? మళ్ళీ ఇలా తమ్ముడే, అహరోను మిరియాముల తమ్ముడే. వీళ్ళు ఏం చేసినారంటే, అహరోను మిరియాము ఏం చేసినారంటే మోషే మీద కోపపడ్డారు. నువ్వు వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నావు, దేవుడు నీతోనే మాట్లాడతాడా? నువ్వే గొప్పవాడువా మింగాదా అని ఇష్టం వచ్చినట్టుగా మోషే మీద కోపపడి తిడతారు, అతన్ని దూషిస్తారు. మోషే ఏమనుకున్నారంటే, సరే అన్నే కదా తిడితే ఏమైందిలే, అక్కే కదా తిడితే ఏమైందిలే అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం ఊకోలే. దేవుడు వెంటనే అహరోను మిరియాముని దేవుడు పిలిచినాడు. అహరోను, మిరియాము, మీరు నా ప్రత్యక్ష గుడారకు రండి అంటగానే వచ్చినారు వాళ్ళు. ఎందుకు ప్రభువా మమ్మల్ని పిలిచినావు అంటే, మీరు నా సేవకుడైన మోషే మీద ఎందుకు కోపడ్డారు, అతన్ని ఎందుకు తిట్టినారు అంటే, అప్పుడు అహరోను ఏం చేసినారంటే, నేను తప్పు చేసినాను తిట్టి, నా తప్పును క్షమించాయా అని అహరోను ఒప్పుకుంటాడు. కానీ మిరియాము ఒప్పుకోవట్లే. ఆమె ఒప్పుకోకుండా అలాగనే నిలబడి చూసింది. వెంటనే ఆమెకి ఏమైందంటే కుష్ఠపోటు కలిగింది, కుష్ఠు వ్యాధి వచ్చేసింది. దేవుని శాపము, దేవుని ఉగ్రత ఎమ్మట దిగొచ్చేసింది. చూశారా? ఒక దైవజనుని మీద కూడా కోపడ్డప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? కుష్ఠు వ్యాధి వచ్చేసింది మిరియాం మీదకి. అంటే మన కోపము ఎటు దారి తీస్తుందంటే, అది చిన్న కోపం ఎమ్మట మర్చిపోతే ఏం కాదు, కానీ అది మనసులో పెట్టుకుంటే నిన్ను ఒక శాపములోకి తీసుకెళ్తుంది, నిన్ను నరకములోకి తీసుకెళ్తుంది, నరహంతకునిగా మార్చివేస్తుంది. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేసినారంటే,
వాళ్ళకి దాహం వేస్తుంది. మోషే మీద సనుగుతున్నారు. మోషే, ఈ అరణ్యములు తీసుకొచ్చినావు, ఈ అరణ్యములో మమ్ములని, మా పిల్లలని, మా పశువులని అన్నిటిని కూడా ఆకలితో చంపివేస్తున్నావు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు? మాకు నీళ్ళయి, మాకు ఆహారం ఏది అని ఒకటే సనుగుతా ఉన్నాను. అప్పుడు మోషే దేవుడిని అడుగుతాడు, అయ్యా వీళ్ళు దాహం అని అడుగుతున్నారు, నేనేం చేయను అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుపోయి ఒక పలాని బండతో నువ్వు మాట్లాడు. ఆ బండతో నువ్వు మాట్లాడగానే ఆ బండలో నుంచి మీరు తాగడానికి సమృద్ధైన నీళ్ళు వస్తాయని దేవుడు చెప్పాడు. ఈ మోషే ఏం చేసినాడంటే, దేవుడు చెప్పినట్టుగా ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పోగు చేసి ఆ బండ దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన అంటున్నాడు అప్పుడు, ఓ ద్రోహులారా, ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడు? ద్రోహులారా, మీకు నీళ్ళు కావాలా? ఇదిగో నీళ్ళు ఇప్పుడు దేవుడు ఇవ్వబోతున్నాడు బట్టు అని అతని కర్రతోని బండను కొట్టినాడు. దేవుడు ఏమన్నాడు? ఆ బండతోని మాట్లాడు అన్నాడు. ఈయనేం చేసినాడు? కర్రతోని కొట్టినాడు. నీళ్ళు వచ్చినాయి. కానీ తర్వాత ఏమైందంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, అహరోను, నేను మీకేం చెప్పాను? బండతోని మాట్లాడమని చెప్పాను. మీరు మాట్లాడకుండా బండని కొట్టినారు, నా నామాన్ని అపవిత్రపరిచినారు, నా మాట వినలేదు, మీరు లోబడలేదు, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసినారు. నేను మాట్లాడమన్నాను కానీ కొట్టమనలేదు. ఎందుకంటే మోషేకి ఏమైందంటే, మోషే ఇసుకుపోయినాడు ప్రజలతోనే. మొదట్లో ఒకసారి వాళ్ళకి దాహం వేసినప్పుడు దేవుడు బండను కొట్టమన్నాడు కదా, అట్లనే ఇప్పుడు కూడా రెండోసారి కూడా కొట్టాడు. అంతేకాకుండా మోషే ఏమైనాడంటే, బాగా ఒక ఆలోచన కలిగింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒత్తిడి, ఆ యొక్క బాధ, ఆ వేదన, వాళ్ళొకరు వీళ్ళొకరు మోషేని ఎంటాడి ఇసుకున పెడుతున్నారు. నీళ్ళు లేవు, అన్నం లేదు, ఏది లేదని బాగా ఇబ్బంది పెట్టేసరికి ఆ టెన్షన్కి ఏమైందంటే మోషే కూడా ఆవేశపడ్డాడు, కోపపడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలే. అందుకనే ఆ బండని ఏం చేసినాడు? కొట్టినాడు. ఆ టెన్షన్లో, ఆ ఆవేశంలో అందరూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలో తోయక ఆయన ఏం చేసినాడు? బండను కొట్టినాడు. వెంటనే దేవుడు అన్నాడు, మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు పోరు అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే, మీరు నా మాట వినలేదు, నేను కొట్టమనలేదు, బండతో మాట్లాడమన్నా. చూడండి, ఒక్క తప్పుకే ఆవేశంతోని వాళ్ళందరూ కూడా ఒకటే మోషేని వెంటాడి ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ డిప్రెషన్లో ఏం చేయాలో, ఆవేశంలో ఏం చేయాలో అర్థం కాక, ద్రోహులారా మీ కొరకు నీళ్ళు ఇవ్వాలని బండను కొట్టగానే దేవుని యొక్క కోపం రగిలింది. అందుకనే మోషే, అహరోనులు ఇద్దరు కూడా కానాను దేశంలోకి పోరు వాళ్ళు. చూడండి ఎంత తప్పిదం జరిగిందో. అందుకనే కోపంలో కూడా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. కొద్దిగా ఆలోచించి ఓపికతోని మనం నిర్ణయం తీసుకోవాలి. కోపంలో కూడా ఏం చేస్తారో అర్థం కాదు కొంతమందికి అర్థం కాదు. ఏం చేస్తారో అర్థం కాదు. చేతులు ఏదుంటే అది ఎత్తేస్తారు, ఏదుంటే దాంతో ఏం చేసేది కూడా తెలియదు. మరి కోపంలో ఏదేదో చేస్తూ ఉంటారు. అందుకనే దానివల్ల ఏమైందంటే
పెద్ద కీడులోకి వెళ్ళిపోతారు, అపాయంలోకి వెళ్ళిపోతారు, నష్టము చూడాల్సి వస్తుంది, కష్టం చూడాల్సి వస్తుంది, బాధ ఎదుర్కోవాల్సి వస్తుంది. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకనే ఇక్కడ మనం గమనించాలి. అందుకని యేసుప్రభు కూడా ఏమన్నారంటే నీ సహోదరునితో నీకు వాదం కలిగిన ఎడల, నీ సహోదరు మీద ఏదైనా కోపపడిన ఎడల, నువ్వు మొదట ఏం చేయాలంటే నీ అర్పణ అక్కడ పెట్టి అతనితో వెళ్ళి సమాధానపడు. అంటే మొదటిగా నువ్వు నీ పొరుగువంతో సమాధానం పడ్డ తర్వాత వచ్చి నువ్వు అర్పణ అంగీకరించు, ప్రార్థన చేయి అంటున్నాడు. ఎందుకంటే కోపము నిన్ను నరహంతకునిగా మార్చేస్తుంది. అది పాపయుక్తమైన కోపం అది. అందుకనే మనం మొదటిగా ఏం చేయాలంటే మన ఎవరి మీద కోపపడ్డామో వాళ్ళతో సమాధాన పడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అది పగగా మారిపోతే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే అర్థం కాదు. మన జీవితం అంతా సర్వనాశనం అయిపోతే దేవుని శాపం ఎదుర్కోవాల్సి వస్తుంది, నరహంతకులుగా మారిపోతాం. అంతేకాకుండా నిత్య నరకములో కూడా కాలిపోవాల్సి వస్తుంది. అందుకని ఈరోజు ఇది నీ పాపయుక్తమైన కోపము దేవుని శాపాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ మనం అందుకనే మరి చాలామంది అంటారు, బైబిల్లో కోపపడడం ఉంది కదా, ఎందుకు కోపపడద్దు అంటే, అదే దేవుడు కోపపడన్నది ఏ కోపం అంటే పాపయుక్తమైన కోపం కాదు, జీవితంత కాలం ఉంచుకునే కోపం. చాలామందికి అందుకనే రోగాలు అధికంగా ఎందుకు వస్తాయంటే లోపల ఏదో బాధలు ఇబ్బందులు పెట్టుకోవడం వల్ల, కోపాలు పెట్టుకోవడం వల్ల, అసూయలు పెట్టుకోవడం వల్ల కూడా రోగాలు వస్తాయి. అది విడిచిపెట్టండి. దేవుడు చెప్తుంది ఏ కోపం అంటే నీతియుక్తమైన కోపము. ఏ కోపము? నీతియుక్తమైన కోపము. అది ఎట్లా ఉంటుందంటే మనుషులకి మేలు చేసే విధంగా ఉంటుంది. అది మనుషులకి క్షేమం చేసే విధంగా, ఆత్మీయతలో ఎదిగే విధంగా చేస్తుంది ఆ కోపము. దావీదు అందుకనే అంటాడు కదా, ప్రభువా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం, తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను తోసివేయకుండా ఉందును గాక. నీతిమంతులు మనల్ని కొట్టినా, కోపపడ్డా, వాళ్ళ గద్దింపు, వాళ్ళ క్రమశిక్షణ మనల్ని ఏం చేస్తుందంటే ఎదుగుదల చేస్తుంది ఆత్మీయతలో. యేసు ప్రభు ఒకసారి కోపపడ్డాడు, శిష్యుల మీద కోపపడ్డాడు. ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరములారా, ఎంతకాలం మీతో ఉంటాడు, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానన్నాడు. ఒకసారి గాలి తుఫాను వచ్చినప్పుడు కూడా ఇంకెంతకాలం మీతో ఉంటాను కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డాడంటే వాళ్ళ విశ్వాసం వృద్ధి కావాలని, వాళ్ళు కూడా ఒక గొప్ప ప్రార్థన పరులు, విశ్వాస పరులు కావాలని, యేసు ప్రభు తర్వాత వాళ్ళు నాయకత్వం తీసుకొని నడిపించాలని కోపపడ్డాడు. మళ్ళీ ఎమ్మట ఏం చేసినాడు? దగ్గర తీసుకున్నాడు. ఇది నీతియుక్తమైన కోపము. మనము కూడా అలాంటి విషయంలో మాత్రం కోపపడాలి. యేసు ప్రభు ఒకసారి దేవాలయంలోకి వచ్చినాడు, యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ అంతా క్రయ విక్రయాలు చేస్తున్నారు. యెరూషలేము మందిరంలో అన్నీ కూడా ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేసినారు, వ్యాపార స్థలంగా మార్చినారు. యేసు ప్రభు కోపం వచ్చేసింది. మీరు నా మందిరము దొంగలు గుహ చేస్తారా అని కోపపడ్డాడు. అక్కడున్న ఆ వ్యాపారస్తులందరూ కూడా పంపివేసినాడు, బల్లలను కూడా అట్టేసినాడు. దేవుని మందిరం ఇది ఆడుకునే స్థలం కాదు, ఎగిరే స్థలం కాదు, డ్యాన్స్ చేసే స్థలం కాదు, వ్యాపారం చేసే స్థలం కాదు, కూరగాయల మార్కెట్ కాదు. ఇది ప్రార్థన మందిరము, పరిశుద్ధ దేవుని మందిరము, జీవం కలిగిన దేవుని మందిరం ఇది. దీన్ని
వ్యాపార స్థలంగా చేస్తారా, దొంగల గుహగా చేస్తారని కోపడ్డాడు. చూడండి, యేసు ప్రభు ఏ విషయంలో కోపడ్డాడు? దేవుని మందిరాన్ని పాడు చేసినప్పుడు మాత్రమే కోపడ్డాడు. అవునా లేదా? దేవుని మహిమను దొంగిలించినప్పుడు మాత్రమే కోపడ్డాడు. వేరే విషయంలో కోపడలే. ఆయనను దయ్యము పట్టినవాడు అన్నప్పుడు కూడా ఓపికతో ఉన్నాడు. ఏమనలేదు, తిరిగి జవాబు కూడా ఇవ్వలేదు. అలాగనే ఆయనను సిలువ వేసేటప్పుడు కూడా కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అంతమంది ఒకేసారి ఉమ్మి వేసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఆ సిలువ మీద ఆ సిలువ శ్రమ భరిస్తున్నప్పుడు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా ఓపికతోని వాళ్ళు అన్నారు కదా అని దిగి రాలేదు. వాళ్ళు అన్నారు కదా అని ఈయన కూడా తిరిగి ఒక మాట కూడా అనలేదు. క్షమించినాడు, వారి కోసం ప్రార్థన చేసినాడు. కానీ ఎక్కడ కూడా కోపడలే. ఎప్పుడు కోపడ్డాడంటే దేవుని ఆలయాన్ని దొంగలు గుహ చేసినప్పుడు, దేవుని మహిమను దొంగిలించినప్పుడు మాత్రమే ఆయన బాధపడ్డాడు. ఈరోజు మనం కూడా ఇలాంటి విషయాలలో తప్ప ఎక్కడ కూడా మనం ఇతరుల మీద కోపడటానికి వీలేదు. ఇది నీతియుక్తమైన కోపము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు అంటున్నాడు, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. తర్వాత ఉంటే అది పాపముకు, సాతానుకు చోటిచ్చినట్టే. ఈరోజు సహోదరులారా, అందుకనే మనం కూడా దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నప్పుడు, దేవుని మహిమను దొంగిలిస్తున్నప్పుడు అలాంటి విషయాలలో మనం గద్దించాలి కానీ, హెచ్చరించాలి కానీ వేరే విషయాలలో కాదు. అంతేకాకుండా మనం ఏదన్నా ఒక చిన్న మన జీవితంలో ఏదన్నా ఒక విషయాలలో ఒక్కొక్కరి మీద వాళ్ళని గద్దించవచ్చు, వాళ్ళని ఖండించవచ్చు, హెచ్చరించవచ్చు, తప్పు కాదు అది. కానీ మనసులో పెట్టుకోవద్దు. అది అట్లనే జీవితాంతకాలం మనసులో పెట్టుకుంటే అది పగగా, నరహంతకునిగా మార్చేస్తుంది. అందుకని ఇతరులతో మనం ఏదన్నా వాదం కలిగినప్పుడు అది వెంటనే విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకని ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ఎవరైనా సరే ఇతరులతో సమాధానం పడండి. ఇతరులతో సమాధానం పడి శత్రులతో జాగ్రత్త ఉండాలి. మనం కీడు చేస్తున్న వాడితో ఏం చేయాలి? జాగ్రత్త ఉండాలి. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటాడు? పులిసిన పిండితో జాగ్రత్త ఉండండి, పరిశీలి శాస్త్రులతో జాగ్రత్త ఉండండి. శత్రువులను వాళ్ళని ప్రేమించాలి కానీ వాళ్ళతో ఇక మనం సవాసం చేయకూడదు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనం మోసం చేసేటోళ్ళతో మనం మోసం చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కానీ వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అది యేసు ప్రభు చెప్పాడు, జాగ్రత్త ఉండాలని దేవుడు చెప్పాడు. అందుకనే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినారు కదని, హింస పెట్టినారు కదా, బాధ పెట్టినారు కదని అది మనసులో పెట్టుకోవద్దు. దేవునికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకోవడం మన పని కాదు, అది దేవుని పని. కాబట్టి దేవునికి అప్పగించాలి. కాబట్టి అటు విధంగా ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.